బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా వచ్చారు. రామ్ చరణ్ ను చూసేందుకు మెగా అభిమానులు భారీగా చేరుకున్నారు. జై రామ్ చరణ్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంతం హోరెత్తించారు. దీంతో ఎయిర్పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్లనున్నారు. అయితే పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ క్యాంపెయినింగ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఆయనతో పాటు అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ కూడా వచ్చారు. రామ్ చరణ్ ను చూసేందుకు మెగా అభిమానులు భారీగా చేరుకున్నారు. జై రామ్ చరణ్ నినాదాలతో ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని హోరెత్తించారు. దీంతో ఎయిర్పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. మరి కాసేపట్లో పిఠాపురం పాదగయ క్షేత్రానికి వెళ్లనున్నారు. అయితే పవన్ కు మద్దతుగా రామ్ చరణ్ క్యాంపెయిన్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, రామ్ చరణ్ క్యాంపెయిన్ వెనుక నిజాలేంటి? మార్నింగ్ రేణుశ్రీ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేపట్టుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చేబ్రోలులో ఉన్న బాబాయ్ నివాసం చేరుకుని సాయంత్రం దాకా కూడా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్తోనే ఉంటున్నారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఇప్పటికి చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించాలంటూ ఓటు వేయాలంటూ ఆయన రిక్వెస్ట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గెలుపు సంబంధించి సినిమా నటులు కావచ్చు, డాక్టర్లు, ఇతర ఎన్ఆర్ఐ బృందాలు కూడా పెద్ద ఎత్తున తమ పిఠాపురంలో ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కాలంలో చిరంజీవి కుటుంబం మెగా ఫ్యామిలీ నుంచి సాయంత్రం తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, ఇప్పటికే నాగబాబు కూడా ఇక్కడే పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపు క్రితమే రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో దిగాడు పవన్. రామ్ చరణ్ తో పాటు ఆయన తల్లి సురేఖ కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మరి కాసేపట్లో అంటే 1 ప్రాంతంలో సుమారుగా 12:30 ప్రాంతంలో పిఠాపురం చేరుకుంటారు. అక్కడ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అంటే రోడ్ షోలో పాల్గొంటారా లేదనే విషయం స్పష్టత రాలేదు. కానీ ముందుగా మాత్రం పిఠాపురం వచ్చి ప్రజలకు అభివాదం చూసుకుంటూ ముందుకు సాగుతారని చెప్తున్నారు. అయితే తర్వాత చెబురుల్లో ఉన్న పవన్ నివాస గృహంలో మధ్యాహ్నం 1 గంటకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం వరకు కూడా బాబాయ్తో గడిపి సాయంత్రం మళ్ళీ 5 గంటల తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ తిరుగుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్తారని చెప్తున్నారు. అయితే ఈ ప్రచారంలో కానీ రోడ్ షోలో కానీ పాల్గొంటారా లేదనేది ఇంకా స్పష్టత లేదు. దాంతో పాటు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి సమావేశం కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో రోడ్ షోలకు కానీ ఇతర సభలకు కానీ అందరూ లేని నేపథ్యంలో జస్ట్ కేవలం వచ్చి ప్రజలకు చేయి చూపించుకుంటూ వెళ్ళిపోతారనేది తెలుస్తుంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చిందని చెప్పాలి. అయితే ఈ రోజు రామ్ చరణ్ రాక్ కోసం అయితే మాత్రం మెగా అభిమానులు పెద్ద ఎత్తున పిఠాపురం చేరుకున్నారు. ఆయన చూసేందుకు ప్రతి వీళ్ళందరినీ కూడా ఒక అభివాదం చేసుకుంటూ రామ్ చరణ్ ముందుకు వెళ్తారని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కుటుంబ సభ్యులతో కూడా ఒక తడమికి వచ్చారని చెప్పాలి. ఈ రోజు ఆఖరి రోజు కావడంతో ఈ రోజుతో ప్రచారాలు సాయంత్రం 6 గంటల తర్వాత అన్ని క్లోజ్ చేయాలి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ 5 గంటల లోపు ఎక్కడైనా మాట్లాడతారా లేకపోతే మీడియా సమావేశంలో మాట్లాడతారా అనేది వేచి చూడాల్సి ఉంది. శ్రీ, ఒకవేళ కనుక రామ్ చరణ్ రోడ్ షోలో పాల్గొంటే ఇటు తన తల్లి సురేఖ అదే విధంగా అక్కడికి ఇటు అల్లు అరవింద్ కూడా చేరుకోవడం జరిగింది. వీరు కూడా ఆ రోడ్ షోలో పాల్గొనే అవకాశం ఉందా రాజేష్? ముఖ్యంగా మాత్రం జనసేన పార్టీ నుంచి కావచ్చు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం కేవలం కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడ ఆ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే సురేఖ కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంట తర్వాత నేరుగా చేబ్రోలులో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకుంటారని చెప్తారు. అయితే చేబ్రోలు నుంచి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం సుమారుగా 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 12 కిలోమీటర్ల దూరంలో ఒకవేళ ఏదైనా టాప్లెస్ వెహికల్ ఎక్కి కనుక చేతులు చూపించుకుంటూ ప్రచారం చేసి ఒకవేళ రోడ్ షో చేపట్టే అవకాశం కూడా లేకపోలేదు. అయితే అధికారికంగా మాత్రం ఇంకా దాని మీద ఎటువంటి ప్రకటించేది అంటే ఒకవేళ చేయాలంటే కనుక ముందుగానే ప్రభుత్వం నుంచి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అటువంటి అనుమతులకు ఏమి వీళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మాక్సిమం రోడ్ షోలు కానీ సభలు కానీ ఉండకపోవచ్చనే విషయం మాత్రం చాలా స్పష్టంగా దొరుకుతుంది. అయితే ఒకవైపు ఈ రోజే సీఎం జగన్ కూడా పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. జగన్ ను కౌంటర్ చేయడానికి రామ్ చరణ్ దించారని అనుకోవచ్చా? మొత్తంగా అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉండనుంది? పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంచుమించుగా కుటుంబం అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించాలి, మా తమ్ముడిని గెలిపించాలంటూ చిరంజీవి మాట్లాడారు. ఇప్పటికీ ఇంకో మరో అన్నయ్య నాగబాబు అయితే కూడానే ఉంది ప్రచారం చేస్తున్నారు. నాగబాబు కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్ కావచ్చు,
వాళ్ళ భార్య కావచ్చు మొత్తం అందరూ కూడా ఆయన తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ ఉన్న సోచ్ ఏదైతే ఉందో ఆ శక్తి మొత్తం కూడా ఆ పెట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అక్కడ గెలిచే విధంగా అవసరమైతే సినిమా నటులే కాదు, మన లాయర్ బృందం వచ్చింది, ఎన్ఆర్ఐల బృందం వచ్చింది, అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు సాయిధరం తేజ్ కావచ్చు, వరుణ్ తేజ్ కావచ్చు, ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించే దిశగా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పాలి. అయితే ముఖ్యంగా కూడా ముందు నుంచి పిఠాపురం మీద వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇటు జనసేనాని శిబిరం కూడా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ చివరి గంటల్లో ప్రచారాల్లో ఏకంగా మెగా హీరోల్ని రంగంలోకి దించుతోంది. దీన్ని ఎలా చూడాలి? పిఠాపురం మీద మొదటి నుంచి కూడా వైసీపీ ప్రత్యేకంగా కనెక్షన్ చెప్పాలి. ఎందుకంటే అక్కడ సీనియర్లు పార్టీలో సీనియర్లు మిథున్ రెడ్డి కావచ్చు, వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే దాడిశెట్టి రాజా, అలాగే దాంతో పాటు అందరికీ ముద్దుగా మళ్ళీ ముద్రగడ పడుతున్నాము. మొత్తం 5 సీనియర్ నేతలను కేవలం పిఠాపురం కాన్స్టిట్యున్సీ మీద మండలాలకు ఒకరుగా పెట్టుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి సర్వశక్తులు ఒడ్డి వైసీపీ మాత్రం అక్కడ పవన్ కళ్యాణ్ ఓడించే చేస్తుంది. దాంతో పాటు వీళ్ళు కూడా జనసేన వాడు కూడా ఖచ్చితంగా పిఠాపురం కూటమి ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందులో భాగంగా వాళ్ళు వాడాల్సిన ఆయుధాలన్నీ కూడా సినిమా నటులు కావచ్చు, ఇతర నటులు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, అందరినీ కూడా ప్రజల నుంచి రోడ్ షోలతో కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఇలా ఏ రకమైన సోర్స్ అందుబాటులో ఉంటే ఆ రకమైన సోర్స్ తో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపించి తీరుకుంటామని చెప్పి కూటమి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.